సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి బంధువులారా, దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అడగనిదే అమ్మైనా పెట్టదు. ఏదైనా మనకు కావాలి అంటే మనము అడిగే విధానం బట్టి ఉంటుంది. ఆ విధంగా అడిగామంటే ఆ బాబా ఖచ్చితంగా మన కోరికలను తీర్చుతాడు. మనలో చాలామంది నిరంతరం అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. మనము చేసుకునే పాప కర్మలను బట్టి ఆ సమస్యలనేది కొంచెం ముందు వెనుక తీరుతూ ఉంటాయి. అయితే నిరంతరం మనం చేయవలసినది ఏమిటంటే ఆ బాబాను స్మరించడం. ఎప్పుడూ బాబా నామాన్ని మనసులో ఎలాంటి కల్మషం లేకుండా జపిస్తూ ఉండాలి. బాబా మన సమస్యలను, కష్టాలను ఖచ్చితంగా తీరుస్తాడు. మనసులో బాబా నా సమస్యను తీరుస్తాడో లేడో అనే ఆలోచన రానివ్వకూడదు. మన సమస్యకు ఏ సమయంలో పరిష్కారం అందించాలో బాబాకు బాగా తెలుసు. బాబా మీద నమ్మకం ఉంచాలి. అయితే ఈరోజు మన వీడియోలో ఒక తల్లికి ఈ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. తల్లి, మీరు పెట్టేటువంటి కామెంట్స్లో మీరు మీ దాంపత్య జీవితంలో ఎంత బాధపడుతున్నారో అన్నది నాకు అర్థమయ్యింది. బాధపడకండి. నేను మీకు ఒక విషయం అయితే బాబా దీవెనలతో అందించాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని గ్రహించి అలానే చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు త్వరలోనే పరిష్కారం అందుతుంది. మీకు ఎందుకు చెబుతున్నాను అంటే మీరు చాలా కష్టాలలో ఉన్నట్లు నాకు అర్థమయ్యింది. ఈ వ్రతాన్ని ఆచరించి చాలామంది తమ జీవితాలలో సుఖ సంతోషాలతో చల్లగా జీవిస్తున్నారు. దానిని కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్నాను. నేను చెప్పిన గాథను విని ఆ విధంగా ఆచరించు. బాబా ఆశీస్సులు అందుతాయి. నీ సమస్యకు పరిష్కారం బాబానే చూసుకుంటాడు. ఇది ఆచరించిన తర్వాత నీ జీవితంలో మార్పును చూస్తావు. అతి కొద్ది రోజులలోనే సంతోషంగా కామెంట్ పెడతావు తల్లి. సాయి బంధువులారా, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా చేయండి ఫ్రెండ్స్. తల్లి, ఈ గాథను వినండి. మీకోసమే ఆ సాయినాథుని స్మరిస్తూ వినండి, ఆచరించండి. జానకి అను సాధువైన స్త్రీ తన భర్త సురేష్తో ఒక నగరంలో నివసిస్తుంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ సురేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో, భాషలలో సభ్యతను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు సురేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ జానకి చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తూ ఉండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ సురేష్ పొద్దస్తమానం భార్యతో చీటికి మాటికి పోట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహమునందు నిలిచాడు. ఆ సాధువు జానకి వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షమడుగుతూ, సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని జానకిని దీవించాడు. జానకి చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించాడు. వ్రతము సమయమునందు పళ్ళు, పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలి అని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని, లేదా గృహములో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానము గావించి 5 మందికి లేక 11 మందికి
శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని, ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కానీ భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యము గావించును అని సాధువు జానకికి చెప్పాను. జానకి కూడా ఈ నవగురువారముల వ్రతమును ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్దేశించబడిన సమయానుసారంగా వేద సాధలకు అన్నదానము గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారం ఉచితంగా ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహములో సుఖశాంతులు వెల్లువిరిశాయి. సురేష్ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగింది. వారి జీవనం వృద్ధి చెందినది. ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి జానకి యొక్క బావ భార్యతో జానకి ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లల చదువులలో బాగా వెనకబడి ఉన్నారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. జానకి వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువులలో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. జానకి యొక్క భావ భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని కోరగా జానకి ఇలా చెప్పింది. 9 గురువారములు ఫలములు పానీయములు తీసుకొని గాని, ఒక పూట ఉపవాసం ఉండి గాని 9 వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తి పూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలని గాని పసుపు పుష్పములు గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభములో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదములను సమంగా పంచి భుజించాలి. పాలు కానీ కాఫీ కానీ టీ కానీ లేక మిఠాయిలు కానీ ఫలములను కానీ ఆహారముగా సేవించు లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మధ్యాహ్నము కానీ రాత్రి కానీ ఆహారము సేవించి కానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసముతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజలు ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైలపడినచో లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలని వారికి జానకి సాయి వ్రతం గురించి వివరించింది.
కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న అక్క బావల నుండి జానకికి ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయి వ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ 9 గురువారముల వ్రతము ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహము నిశ్చయమైందని పక్కింటామె నగలు పెట్టి కనపడకపోగా, వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరంలో ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న జానకి భగవానుని శక్తిని, సాయి వ్రత మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకి సాయినాథుని మీద ఉన్న భక్తి మరీ ప్రగాఢమయ్యింది. చూడు తల్లి, అనుభవపూర్వకంగా చెబుతున్నాను. మీరు కూడా బాబా 9 వారాల వ్రతం చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. బాబా ఆశీస్సులు మీకు అందుతాయి. మీరు సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.